హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఫ్రెష్ అల్లం పేస్టు నేను కొంచెమే వేస్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిపాయలు వేరే మిక్సీ బట్టి పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. అందులో వేసానని చెప్పేసి ఇందులో అల్లం అయితే 1 స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత 1.5 స్పూన్ వరకు కారం, ఫ్రెష్ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, ఎల్లిపాయలు వేసి మంచిగా ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను. ఆ మసాలా అయితే అసలు కడుపులో మంట రాదండి. మనం ఆచి చికెన్ మసాలాని, బయట చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుంటే కడుపులో మస్తు మంట వస్తుంది. అందుకని నేను అవాయిడ్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేశాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని అయితే ఒక 5 నిమిషాలు ఈ మసాలా మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. నాన్ వెజ్ అంటే నేను మామూలు కూరలోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తుంటాను. ఇంకా నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎంతైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూరలు బాగుంటాయండి. అందుకని చెప్పి నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తుంటాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, లవంగా వేసుకుందాము. తర్వాత మెంతులు వేస్తున్నాను. నా దగ్గర జీలకర్ర కంప్లీట్గా అయిపోయిందండి. అందుకని చెప్పేసి నేను ఇంకా చెక్క, లవంగా, మెంతులు వేసాను. ఈ మంచిగా వేగిన తర్వాత ఇందులో చెప్పాను కదా ఇందాక పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిపాయలు, అల్లం మిక్సీ పట్టానని ఈ పేస్ట్ అయితే ఇందులోకి వేసానండి. మనకి గ్రేవీ ఎక్కువ రావాలి అంటే ఇలా చేసుకోవాలి, మిక్సీ పట్టుకొని వేసుకోవాలి పేస్ట్. చాలా గ్రేవీ వస్తుంది వాటర్ పోయకుండా. వాటర్ పోస్తే మళ్ళీ అది వేరే కూర టేస్ట్ వేరేలాగా ఉంటుంది. వాటర్ వేయొద్దు అనుకుంటే నేను ఇలా చేస్తాను అనమాట. చూడండి, ఈ గ్రేవీ బాగా వస్తుంది పేస్ట్ తోటి. ఇది ఇలా వేసుకొని మంచిగా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మాడిపోకుండా కలుపుకొని ఇందులోకి అయితే చికెన్ వేసుకుందాము. చికెన్ అయితే చాలా ఫ్రెష్ చికెన్ అండి. మనకు చికెన్ బట్టి కర్రీ అనేది కుదురుతుంది నాకు తెలిసి. చికెన్ ఫ్రెష్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది కర్రీ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే ఇంకా మంచిగా కలిపేసుకుందాము. ఎక్కువ కలిపి ఆ పీసులన్నీ ఊడేటట్టు కలపాల్సిన పని లేదు. స్పూన్ తోటి ఇలా అంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో వదిలేస్తే మంచిగా ఉడుకుతుందండి. అంతే, ఇంకా దాన్ని మధ్యలో కలపాల్సిన పని అస్సలు లేదు. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఉడికినట్లే. ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేసింది కదండి. ఇంకొక 2-3 నిమిషాలు అట్లా వదిలేస్తే అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. మసాలాలు అయితే అన్నీ కూడా ఏది ఒకటి ఎక్కువ కాకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసాను. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే పర్ఫెక్ట్గా 100% కుక్ అయిపోయినట్లే. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే ఇంకా చికెన్ కర్రీ అనేది మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ 100% ఉడికింది. చూడండి, చాలా ఈజీ రెసిపీ అండి చికెన్. ఊరికి ఇదే వీడియో అనిపిస్తుంది నాకే. అంటే నేనేంటంటే నేను ఏ కర్రీ చేసినా కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు చికెన్ వండాను అనుకోండి, చికెన్ వీడియో పెట్టేస్తాను. ఊరికే చికెన్ వీడియోలో నాకే అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా నన్ను వీడియోస్ చూసే కొంచెం మంది అయినా అనుకోవచ్చు ఊరికే చికెన్ కర్రీస్ వీడియోస్ వస్తున్నాయని. సరే, ఇంకా నేనైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ఆయిల్ మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి. మనము ఆయిల్ ఉంటే ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన వస్తుంటుంది కదా. నేను కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, పూరీలు అది ఇది. ఆయిల్ అందులో వేయడం వలన అడుగున ఉంది చూడండి కొంచెం డట్టీగా, అదంతా పిండి అనమాట. లాస్ట్కి వచ్చింది. మళ్ళీ క్యాన్ కడిగి ఫ్రెష్గా పోయాలి అందులో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, చెక్క, లవంగ,
క్యారెట్ ముక్కలు అన్నీ కూడా వేస్తున్నాను. ఇంకా క్యారెట్ ఉందండి, ఫ్రెష్ క్యారెట్ చాలా బాగుంటుంది. క్యారెట్ వేసుకుంటే రైస్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే వండిన ప్రతిసారి ఒక 2-3 అట్లా వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను క్యారెట్ అయితే వేస్తున్నాను. చూడండి, మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. నేను నాన్ వెజ్ వండిన ప్రతిసారి పాత అల్లం ఉన్నా సరే అది అట్లా పెట్టేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను. అది టేస్ట్ కొరకు, మనం కష్టపడి వండుకున్నప్పుడు టేస్టీగా ఉండాలి కదా అండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసుకుంటాను. ఇంకా చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లో బగారా లీవ్స్ ఉంటాయి కదా, అవైతే ఒక 2-3 వేసేసుకుందామండి. ఇది వేసుకుంటేనే బాగుంటుంది, దీంతో కూడా టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రైస్ బోడగా ఉండకుండా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఆకులు ఖచ్చితంగా వేస్తుంటాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా అనేది ఆప్షనల్ అండి, వేసినా వేయకుండా టేస్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది మనకి. చూడండి, ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుందాము. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ పోసేస్తాను. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. ఇంతకుముందు బగారా రైస్తో చేసేదాన్ని, అంటే బాస్మతి రైస్ తోటి, బిర్యానీ రైస్ తోటి, కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు అండి. అందుకని చెప్పేసి నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీ రైస్తో తినే కంటే నార్మల్ రైస్తో తింటేనే కడుపు నిండా తినొచ్చు, తృప్తిగా హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది, తిన్న ఫీలింగ్ వస్తుంది. అంత పొడుగు రైస్తో తింటే నాకైతే అంత తిన్నంత కంఫర్ట్ ఉండదండి, అంత మంచిగా తృప్తి ఉండదు అనమాట. సరే, ఏదేమైనా వాటర్ అయితే పోసేసాను. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను. కూరలో వేసిన మసాలా ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. రైస్ వైట్గా ఉంటే బాగుండదు కదా అండి, అందుకని కొంచెం పసుపు వేసాను. తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో అయితే నేను నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. దాదాపు ఒక 1 అవర్ నానబెట్టాను రైస్ అయితే. ఇంకా 1 అవర్ తర్వాత వండుతా అన్నప్పుడు నానబెట్టుకుంటాను, నార్మల్ టైంలో కూడా అంతేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ రైస్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్ పెట్టేసుకొని వదిలేసుకుంటే మనకి బగారా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుంది కదండి, తింటేనైతే పెళ్ళిళ్ళ భోజనం ఉన్నట్టు ఉంది. నిజంగా సూపర్ టేస్ట్ ఉందండి, అంత బాగుంది. సింపుల్గా చేసుకున్న కూరలు, సింపుల్గా చేసుకున్న భోజనాలు, అంత హడావుడి హంగామా లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్న భోజనాలే సూపర్ టేస్ట్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంది. మనం పెళ్ళి టైంలో, ఫంక్షన్ టైంలో బయట వెళ్ళి తింటాం కదా, అలా ఉంది అండి, అంత బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్గా అయితే నేను ప్లేట్ కడిగేసి మధ్య సర్వ్ చేస్తున్నాను. ఇదండి నా సింపుల్ కుకింగ్ వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియో సపోర్ట్ చేసి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంకా అన్నం అయితే పెట్టేశాను, కర్రీ అయితే వేసేసుకొని ఇక హ్యాపీగా తినేస్తాము అనమాట. ఆనియన్ అయితే పక్కన ఉండాల్సిందే, ఆనియన్ తర్వాత కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.